ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. ఇదే మన నినాదం, మన ఎలక్షన్ల నినాదం ఇదే. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ. భవిష్యత్ మన మీద ఆధారపడింది. వాజ్పల్లి అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. 2 సార్లు గెలిచిన వంశీ అభివృద్ధి చేస్తాడు. ఒక అవకాశం ఎమ్మెల్యే గాజు గ్లాస్, ఎంపీ సైకిల్. ఒక అవకాశం గాజు గ్లాస్ సైకిల్ కి ఇద్దాం. ఎందుకంటే వాజ్పల్లి గణేష్ కుమార్ మనకి ఏం చేయలేదు. సో ఒక్క అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీ గారు నిల్చున్నారు. మర్చిపోకుండా ఓటేయండి. ఎమ్మెల్యే గాజు గ్లాస్, ఎంపీ సైకిల్. మీ ఓడే ఏం చేయలేదు, మరి ఇద్దామా? చెప్పు మరి. మన గుర్తు గాజు గ్లాస్ సైకిల్ కి ఓటేయండి. ఎమ్మెల్యే గాజు గ్లాస్, ఎంపీ మీరే చేస్తారో నేను చూస్తాను. గాజు గ్లాస్ సైకిల్ కి ఓటేసి గెలిపించండి సార్. మన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారు. ఏం లేవు, వాజ్పల్లి గణేష్ కుమార్ అనే వ్యక్తి 2 సార్లు గెలిచారు, కానీ ఒక్కసారి కూడా మన నియోజకవర్గానికి ఏం చేయలేదు. వాళ్ళ కమ్యూనిటీకి కూడా ఏం చేయలేదు. ఒక్క అవకాశం. ఏరో తమ్ముడు అలా ఉన్నావు, ఏమైందిరా? రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క. బాధపడకరా తమ్ముడు, మనకి మంచి రోజులు వచ్చే. ఈ నియోజకవర్గంలోని వాజ్పల్లి గారు వినిపిస్తుందా? నేల చూపులు కాదు, పైకి చూడండి. మా వంశీ అన్న జెండా వచ్చింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరేయబడుతుంది. ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. జై జనసేన, జై హింద్. మన గుర్తు గాజు గ్లాస్. మన అభ్యర్థి వంశీ అన్న. మన అభ్యర్థి వంశీ అన్న. జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. హలో ఏపీ, బై బై వైసీపీ. వాజ్పల్లి ఇంటికి, వంశీ అన్న అసెంబ్లీకి. వాజ్పల్లి ఇంటికి, వంశీ అన్న అసెంబ్లీకి. వాజ్పల్లి